లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనది. అయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి వెళ్లే ముందు నువ్వు నాజీరు చేయబడిన దానివై ఉండాలి, లేదా నాజీరు చేయబడిన వాడివై ఉండాలి. అంటే నాజీరు చేయబడటం అంటే ఒక వ్యక్తి దేవుడికి జీవితాంతం అంకితం అవ్వటం, ప్రత్యేకంగా అంకితం అవ్వటం, అంటే ప్రతిష్ఠించబడటం. అంటే ఈ 40 రోజులు నువ్వు దేవుడికి ప్రతిష్టగా కనిపించాలి. అంటే ఈ 40 రోజులే కాదు, జీవితాంతం ఈ 40 రోజుల్లో నువ్వు ఏదైతే చేసావో జీవితాంతము నువ్వు నాజీరు చేయబడిన దానివి లేదా నాజీరు చేయబడిన వాడివై ఉండాలి. అయితే 40వ సంఖ్యకు బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. ఈ 40వ సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే టెస్టింగ్, ప్యూరిఫికేషన్, ప్రిపరేషన్. మనం ఈ సంఖ్యలో మనం చూస్తాం. అంటే పరీక్ష, శ్రద్ధ, సిద్ధపాటు. ఈ 40 రోజుల ఉపవాసములో చాలా మంది దేవుని యొక్క సేవకులు 41వ రోజు కల్లా అద్భుతమైన కార్యాలను చూడటం మనం చూస్తాం. అయితే నువ్వు ముందుగా సమర్పణ కలిగి ఉండాలి, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 40వ సంఖ్యకి నువ్వు ప్రతిష్ఠ కాకూడదు, జీవితాంతం దేవుడికి ప్రతిష్టగా కనిపించాలి అని ప్రభు ఒక కోరిక. అయితే తన్ని తాను ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మోసెస్ అని మనం చూసుకోవచ్చు. మోసెస్ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూడటం, పదాజ్ఞల్ని పొందుకోవటం, అలానే 41వ రోజు వచ్చేసరికి దేవుని యొక్క ముఖకాంతితో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వెళ్ళటం మనం చూస్తాము. అలానే ఎలైజాని చూసుకుంటే ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ లో 19th చాప్టర్ లో మనం ఎలైజాని చూస్తాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో హోరేబు పర్వతం చేరాడుతాను. 2 అక్కడ దేవుని యొక్క సున్నితమైన స్వరాన్ని వినటం మనం చూస్తాము. 3 నిరాశలో ఉన్నవాడికి దేవుడు ప్రత్యేకంగా ఓదార్పుని ఇవ్వటం మనం చూస్తాము. 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగిసేలోపు 41వ రోజుకి దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయటం మనం చూస్తాం. ఇలా అనేక మంది గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.